2 గంటలు ఉన్నాయి. వెనక చూడండి ఒకసారి, కనిపిస్తుందా? కెమెరామెన్ క్లియర్ చూపెట్టు. ఇగో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా స్నాక్స్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. ఈ రోజు మనం ఫైనల్లీ వచ్చేసినాం. నందిపేట నుంచి మారంపల్లి గ్రామానికి రావడం జరిగింది. సో మన ఫ్రెండ్ దత్తు అతను ఫోన్ చేసిండు. ఇది వాళ్ళ ఇల్లు. వాళ్ళ ఇంటి మెట్ల కింద ఒక ఇండియన్ స్పెక్టికల్ బేబీ కోబ్రా స్నేక్ ఉంది. సో గైస్, దాన్ని అయితే మనం ఇప్పుడు రెస్క్యూ చేస్తాము. బురకలు కొడుతున్నాడు పక్కస్తిని అన్నట్టు. పడగలేపింది దగ్గర అమ్మ, దగ్గరికి రా. ఏమో తిన్నదే అమ్మా ఇది. కడుపులో చూడ మంచి ఆహారం ఉన్నది. చిన్న సైలెంట్. గోధుమ తాస్ అంటారు దీన్ని. గోధుమ తాస్ అంటారు. గోధుమ తాస్ ఏం చిన్నగా ఉన్నది, మంచిగా ఉంది కదా. తిన్నదే కదా, తిన్నతోటి మధ్య తిన్నది మధ్య రొప్పున దానికి అరగది. ఇక ఏ పాము అయినా సరే కానీ ఆహారం తిన్నది అనుకో, కప్ప కానీ ఎలుకలు కానీ సొందెలుకలు కానీ తింటే అవిట్లకు డైజెషన్ కావన్నమాట. ఈ పాములకు డైజెషన్ సిస్టమ్ అనేది ఉండవు. ఏది తిన్నా సరే కానీ వామిటింగ్ చేసేస్తాయి. హాఫ్ అన్ అవర్, 1 అవర్, 1.5 అవర్, 2 అవర్స్ వరకు దాని కడుపులో ఉంచుకుంటాయి అవి. దాని తర్వాత అది తీసేస్తాయి. అది ఎట్లా మంచి యవ్వనంలో ఉంది చూడు, ఎట్లా మంచి యవ్వనంలో ఉన్నది చూడు. వేసుకుంటా బోట్లు ఉంటాయి కదా మనకు. బోట్లు లేదు అసలు ఎలా, కానీ ఇక నువ్వు ఫోన్ చేస్తున్నావు రా 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 రా. ఇలాంటి టైంలోనే అంటే ఇలాంటి టైంలోనే జరగరంది జరుగుతుంది. సో జరగద్దు, అట్లాంటిది ఏం కావద్దు. ఈ పాములో విచిత్రం ఏంటంటే ఒకటే గంట ఉంటుంది. యాక్చువల్లీ దీనికి 2 గంటలు ఉన్నాయి. వెనక చూడండి ఒకసారి, కనిపిస్తుందా? కెమెరామెన్ క్లియర్ చూపెట్టు.
కానొస్తున్నాయి ఇగో ఆ వాటర్లో రెండు విచిత్రమైన కంఠం. ఏ చిన్న సైలెంట్ పెట్టా, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు నాకు? చూడు కంఠం చూడు అన్న, క్లియర్ చేయి అన్న. రెండు ఉన్నాయి. రెండు ఉన్నాయి. నాకెందుకేమన్నది, నేను కూడా మనిషినే కదమ్మా. మరి నువ్వు ఆడుకుంటూ కొట్టి మాకు చిన్న సైలెంట్ డబ్బా తీసుకురండి ఒకటి. సో గైస్, మీరు చూస్తున్నది ఇండియన్ కోబ్రా స్నేక్ ఇది. సో ఇండియన్ స్ప్రాక్టికల్ అని ఎందుకు అని దీనికి పేరు వచ్చిందంటే, ఒక నిమిషం ఆగండి. స్ప్రాక్టికల్ అని పేరు ఎందుకు వచ్చిందంటే, యాక్చువల్లీ ఇప్పుడు నేను చూడండి స్పెట్స్ పెట్టుకున్నాను కదా, సో దీన్ని ఇంగ్లీష్లో స్ప్రాక్టికల్ అంటారు. దీని కంఠంని కూడా స్ప్రాక్టికల్ అంటారు. నేను పెట్టుకున్న గ్లాసెస్ ఎట్లా ఉన్నాయి, బ్లాక్ కలర్ కదా, దీని కంఠం కూడా వెనక చూడండి సేమ్ అదే విధంగా ఉన్నది గ్లాస్ పెట్టుకున్నట్టు. సో దాన్ని స్ప్రాక్టికల్ అని అంటుంటారు. సో గైస్, దీంట్లో న్యూరోటాక్సిక్ వెనం ఉంటుంది. ఈ న్యూరోటాక్సిక్ వెనం ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే, మనకు స్నేక్ బైట్ అయిన తర్వాత మనకు యాంటీవెనం అనేది తయారవుతుంది కదా, ఆ యాంటీవెనం అనేది దీని యొక్క వెనం తోటి మనకి ఇస్తుంటారు అన్నమాట. సో నేను చాలా వీడియోస్లో కూడా చెప్పినా, నేను స్నేక్స్లన్నీ చంపద్దు, చంపుతూ పోతుంటే మనకు వచ్చేటి మెడిసిన్స్ రావు, చేసి చంపద్దు. మీ ఇళ్ళలో కనుక పొలాల్లో కనుక ఇలాంటి వన్యప్రాణులు ప్రవేశిస్తే నాకు సమాచారం ఇస్తే నేను వచ్చి రెస్క్యూ చేసుకుంటాను. నందిపేట్ మండల్ సరౌండింగ్లో ఎక్కడైనా వెళ్తే. సో నిజామాబాద్లో అయితే మా స్నేక్ రెస్క్యూవర్ అంజద్ ఉన్నారు, కరీంనగర్లో అయితే మా జలీల్ స్నేక్ రెస్క్యూవర్ అతను ఉన్నారు, ఇక ఆంధ్రాలో అయితే అక్కడక్కడ కూడా మా వాళ్ళందరూ ఉన్నారు స్నేక్ రెస్క్యూవర్స్. సో ఎక్కడ ఫ్యామిలీనా మాకు సమాచారం ఇస్తే మేము మీకు ఒక రెస్క్యూవర్ని అయితే మేము అరేంజ్ చేసి ఇస్తామన్నమాట. ఇది కప్పను ఎలుకను తిన్నది. సో ఇది మమ్మీ ఆంటీ వాళ్ళ ఇంట్లో లోపలికి వెళ్తున్నది. ఆంటీ గారు చూడంగానే వెంటనే భయపడి తలుపు పెట్టడం జరిగింది. అయితే బయటికి వెళ్ళి ఇచ్చేసి ఆ మెట్ల కిందకి వెళ్ళిపోయింది. మినిమం ఒక 3 అడుగు హైట్లో నిలబడ్డది. ఏ చిన్న సైలెంట్ బిడ్డ, ఎందుకు మనకి ఎక్కిపోతున్నావు బిడ్డ, సైలెంట్. డబ్బా తీసుకురండి. అది అదేంటి మనకు బయటకు వస్తుందా? వచ్చేస్తుంది, వెళ్ళిపోతుంది అది ఉదర్సి బయట తెప్పింది ఇది టైం అన్నది ఎన్ని టైము అర్థం చెప్పి ఫోన్ చేస్తే అప్ప పెద్ద కప్ప తిన్నా మూతి కప్పని యొక్క సామాన్యం లేదు కప్ప. ఈ మూత పలిగిపోయింది ఉన్నది, ఇంకో చూడరా మూత లేదు, వేరే లేదు. వెళ్ళిపోదా, వెళ్ళిపోతుంది. నేను డబ్బా వేరే ఎంత ఇదే జై హింద్, జై భారత్.